నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద దుర్గం మారుతి అడ్వకేట్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములలో జరిగిన అనేక అవకతవకలు గ్రామ పంచాయతీగా ఉన్న నాటి నుండి మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత 1002 ఇంటి నంబర్ను సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దుపరచడం జరిగినది. అట్టి వివరాలు మరియు 1002 ఇంటి నంబర్ లిస్టులను ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా కలెక్టర్ కార్యాలయం నందు అడుగగా వారు మున్సిపల్ కార్యాలయానికి పంపగా నెలలు గడిచినా కూడా అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ను కలవగా వారు డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా తెలిపినప్పటికీ డిప్యూటీ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించారని, ఒకసారి సమాచారం పంపించడం జరిగిందని అంటున్నారని, మరొకరు ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని అంటున్నారని, వస్తే ఆఫీసులో ఎవరు ఉండడం లేదని, అసలు మున్సిపల్ కార్యాలయంలో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడం లేదని, ఇప్పటికైనా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు ఇప్పుడు మేడం గారు ఫోన్ చేస్తే ఏం చెప్తున్నారంటే నేను ఆరోగ్యంతో మాట్లాడుతూ ఆగండి అండి. ఉండమంటారా పొమ్మంటారా మేడం అడిగితే చెప్పాను ఇక్కడ తప్పు జరిగిందండి, అలా ఇవ్వకూడదు, నేను చదువుకున్న వ్యక్తిని, అట్లా మీరు తప్పుగా సంతకం పెట్టలేను, కరెక్ట్గా రాయండి అని చెప్పాను. సరే అన్నాను. 60 ఎవరు, ఈనేవారు, అయినేవారు, వీళ్ళకి ఎవడు పని నాకేం అర్థం కావాలి. కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పట్టణం కరీంనగర్. ఈ కరీంనగర్లో గత 2019 నుంచి మొన్న ఈ యొక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ముగిసే వరకు 60 డివిజన్లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వము గత కొన్ని నెలల క్రితము దీన్ని 66 డివిజన్లుగా చేసేటువంటి పరిస్థితిని చెప్పినట్టుగా వార్తాపత్రికల్లో మనం చూడడం జరిగింది. విషయానికి వచ్చేసరికి మాది రేకుర్తి గ్రామం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ పట్టణ పరిధి. రేకుర్తిలో 230 సర్వే నెంబర్లు ఉంటాయి. అందులో ప్రభుత్వం పట్టా భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రభుత్వ భూముల్లో గతంలో అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ నేత కానీ, ఎస్సీ మాదిగ కులస్తులకు సంబంధించినటువంటి భూములు అప్పటి దివంగత నేత గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 చట్టాన్ని సవరణ చేస్తూ పేద ప్రజలకు, నిరుపేదలకు ఇల్లు కట్టించడం కొరకు అమ్మినట్టుగా కొన్నటువంటి రికార్డు పరిశీలించి మరి భూములను ఇందిరా మిల్లు కట్టించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2007 సంవత్సరంలో రేకుర్తిలో అనేక భూములను ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకొని మరి ఆ భూముల్లో కొంత భాగంలో ఇందిరా మిల్లు నిర్మాణం జరిగింది వాస్తవం. అయితే ఇంకా మెజారిటీ ప్రభుత్వ భూములు అక్కడ మిగిలిపోయి ఉండేవి. అవన్నీ కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, మరి జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, కొత్తపల్లి మండల తహసీల్దార్ గారు, ఆ యొక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఆ భూములను రక్షించవలసి ఉండేను. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వ భూముల్లో అనేక అవకతవకలు, గ్రామ పంచాయతీ స్టార్టింగ్ నుండి మరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో 1002 హౌస్ నంబర్లు అక్కడ అవకతవకలు జరిగినట్లుగా మరి సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మరి సంబంధిత అధికారులంతా కూడా సంయుక్తంగా విచారణ చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ విచారణ చేసి మరి ప్రభుత్వానికి ఒక రిపోర్టు సమర్పించినట్లుగా వార్తాపత్రికల్లో వచ్చింది అనేక సార్లు. అయితే అందులో భాగంగా నేనొక అడ్వకేట్గా, రేకుర్తి గ్రామవాసిగా, ఎస్సీ నేత కాని కులబిడ్డగా నేను
26/8/2025 రోజున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తమరి ఆదేశాల మేరకు 1002 హౌస్ నంబర్లు ఏవైతే రద్దు చేయబడినాయో ఆ యొక్క లిస్టును మాకు సమాచార హక్కు చట్టం 2005 అండర్ సెక్షన్ 61 ప్రకారంగా ఇప్పించమని కోరడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుండి 3/9/2025 రోజున నాకు ఒక లెటర్ వచ్చింది. మీరు సంబంధిత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు వెళ్ళి అక్కడ ఈ సమాచారాన్ని స్వీకరించుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ఈ అధికారుల చుట్టూ తిరగగా గత నెల 28/11/2025 రోజున గౌరవ కమిషనర్ గారికి వచ్చి కలిశాను. వారి యొక్క అప్లికేషన్ను ఇయ్యగా చూసి వారు డిప్యూటీ కమిషనర్ గారికి పిలిచిచ్చారు. పిలిచిస్తే వారి ఛాంబర్కి వెళ్ళి సారి సమాచారం ఇప్పించానని కోరితే నా యొక్క అప్లికేషను అందులో నా అప్లికేషన్లో స్పష్టంగా ఉంది. నా పేరు దుర్గం మారుతి, ఎస్సీ నేతకాని, రేకుర్తి, కొత్తపల్లి మండలము, కరీంనగర్ పట్టణం స్పష్టంగా రాయబడి ఉన్నా మీరు ఎందుకు వచ్చినట్లుగా నన్ను అవమానపరంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ చూడడం జరిగింది. అదే రోజున నేను నిరసన వ్యక్తం చేయగా మరి కమిషనర్ గారి యొక్క సీసీ గారు మీకు తప్పకుండా ఈ సమాచారం ఇప్పిస్తాం సారు అని చెప్పగా నేను ఆ యొక్క నిరసన విరమించాను. మరి నిన్న కార్యాలయం నుండి ఏదైతే ఈ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విజయలక్ష్మి మేడం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. మీరు అడిగినటువంటి 1002 ఇంటి నంబర్ల రద్దుకు సంబంధించి మీకు సమాచారం ఇస్తాం రండి అని చెప్పగా అమ్మ నేను 3 గంటలు 4 గంటల మధ్యలో లంచ్కి వెళ్ళాను, మాది రేకుర్తి, నేను మీకు సమయం లోపల వచ్చి తప్పకుండా కలుస్తానంటే ఇక్కడ నిన్న అంటే 4 తారీఖు 12/2025 4:30 గంటల సమయానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క రెవెన్యూ ఆఫీసులకు పోవడం, అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆమె ఇచ్చిపోవడం, అందులో రాసినటువంటి అంశం ఏంటంటే కవరింగ్ లెటర్లో రేకుర్తికి సంబంధించిన హౌస్ నంబర్ల లిస్టును మీరు ఇవ్వమని కోరడం జరిగిందని. నేను ఇచ్చినటువంటి అప్లికేషన్ అట్లా లేదు. నేను ఇచ్చిన అప్లికేషన్లో ఏముందంటే రేకుర్తికి సంబంధించి 1002 రద్దుపరచబడినటువంటి ఇంటి నంబర్ల జాబితానివ్వండి, సంబంధిత అధికారులు ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చినటువంటి రిపోర్టును ఇవ్వమని కోరడం జరిగింది. మరి మేడం ఈ కవరింగ్ లెటర్లో సవరణ చేసి ఇవ్వమని కోరితే మరి ఈరోజు ఆమెకు 4 సార్లు ఫోన్ చేశాను. మరి ఇప్పటి వరకు వారు ఇప్పుడే ఛాంబర్కి పోయాను, 4 గంటలకు వెళ్ళి కలిస్తే వారు లంచ్కి వెళ్ళాను, నేను ఫీల్డ్ మీద ఉన్నాను చెప్పారు. మరి అక్కడ ఆర్ఓ గారు కలవమనంటే ఆర్ఓ గారు ఛాంబర్ దగ్గరికి వెళ్ళాను, మరి ఆర్ఓ గారు కూడా అక్కడ లేరు, తాళం వేసి ఉంది. అంటే ఇట్లా నేను చదువుకొని న్యాయవాదిక పనిచేస్తున్నటువంటి వ్యక్తినే ఈ విధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా దింపుతూ ఉంటే ఇక్కడ చదువురాని వాళ్ళు, పేదవాళ్ళు, నిరుపేదలు, అనేకమైనటువంటి కింది స్థాయి ప్రజలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని ఇక్కడ నాకు సందేహం కలుగుతుంది. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో తమరు వెంటనే స్పందించాలి. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అడగడం జరుగుతూ ఉంది. 1002 ఇంటి నంబర్ను రద్దు చేయమని కోరినటువంటి రిపోర్ట్ని అడిగాను. భారతదేశ సార్వభౌమత్వానికి కావచ్చు, ఒక వ్యక్తికి స్వేచ్ఛకు భంగం కలిగిన అంశం కావచ్చు, భారత రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కులకు భంగం కలిగేటువంటి అంశాన్ని నేను ఆ యొక్క అప్లికేషన్ ఇక్కడ కోరలేదు. మరి యొక్క రిలవెంట్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటిది ప్రభుత్వ డొమైన్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని మాత్రమే అడగడం జరిగింది. కాబట్టి మరి మీరు స్పందించి వెంటనే మరి ఈ సమాచారాన్ని ఇప్పించే విధంగా మీరు చూస్తారని నేను ఈ యొక్క కరీంనగర్ పట్టణ ప్రజల తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా కమిషనర్ గారికి నేను 28/11/2025 రోజున కలిసి చెప్పాను. సార్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు, మరి ఇటువంటి అవకతవకలు జరుగుతారు మీ ఆఫీసర్లకు చెప్పి మరి మేము కోరిన సమాచారం ఇవ్వమని చెప్పాను. ఇప్పటి వారికి ఇవ్వట్లేదు. ఏ అధికారి ఇక్కడ ఏ ఛాంబర్లో ఏ అధికారి ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు వెళ్ళిపోతారు అనే పరిస్థితి లేదు ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో. ఇది స్పష్టంగా నేను వారం రోజుల నుండి ఇక్కడ నేను ఈ ఆఫీస్కి వచ్చి పోవడం జరుగుతూ ఉంది. ఏమనంటే కేవలం ఆఫీస్ గారితో మాట్లాడితే మేము ఫీల్డ్ మీద ఉన్నాము అని అంటే ఇక్కడ దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరి లోకల్ బాడీ ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ గారు, మరి కమిషనర్ గారు, మీ అందరికీ కూడా నేను ప్రజల తరపున తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఆఫీసర్ అయినా ఆ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఫీల్డ్కి పోతే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మేము ఫీల్డ్కి వెళ్తున్నామని అక్కడ బోర్డు పెట్టి ఏర్పాటు చేయవలసిందిగా నేను ప్రజల తరపున ప్రభుత్వానికి మరి ఉన్నత అధికారులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న, మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, నేను ఒక దళిత బిడ్డను, ఎస్సీ నేత కాని బిడ్డను,
ఇటువంటి హ్యూమిలియేషన్ అనేటువంటిది యొక్క మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతూ ఉంది. ఇట్లా కుల వివక్షతతోటి ఇక్కడ కనుక ఇలాంటి కొనసాగేది ఉంటే మాత్రం భవిష్యత్తులో మరి ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డా, ఎలాంటి సంఘటనలు జరిగినా ఇది ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దుర్గం మారుతి, న్యాయవాది, నేతకాని ఎస్సీ, రేకుర్తి, కొత్తపల్లి మండలం, కరీంనగర్ పట్టణం మరియు కరీంనగర్ జిల్లా.